ఇదేంటి సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది, మామూలు బడ్జెట్ మాదిరి లేదు అని మీరు గమనించినారు లేదు, పరిశీలించినారు లేదు అందరూ? మామూలు టైప్లో లేదు ఇది, ఇది మార్చినారు. మామూలుగా మనకి ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు, దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు, పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు ఇంక ఎతకాలి ఇప్పుడు లోపల పోయి మళ్ళీ ఎక్కడో పెట్టింటారు, మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5.2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా, ఈసారి ఇవ్వలేదన్నమాట. అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు, ఏమిది అంటే ఇదేదో కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారు అనమాట. బాగా చూస్తే కలర్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. నేను కూడా చూస్తే అన్నీ ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద. ఏది ఏమైనా కూడా ఒకటి, ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు, ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి, సింపుల్ లివింగ్ సింపుల్ థింకింగ్. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ పేదరికంలో ఉండరాదు. పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని పరిస్థితుల వలన పేదరికంలో ఉన్నా కూడా విపరీతమైన అసంతృప్తి, అసహనము ఆ విధంగా ఉంటే కానీ అది సమాజానికి చాలా డేంజర్ అనమాట. అది ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది? అది మధ్యతరగతి వాళ్లకు, ఉన్న వాళ్లకు, అందరికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది పరిపాలనలో ఒక ప్రధానమైన బాధ్యత పాలకులకు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్య కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత సునాయాసంగా, సులభంగా అందుబాటులోకి తేవాలనో అంత చేసేవాళ్ళు అనమాట. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎంత చేసినా కూడా తక్కువే. వ్యవసాయదారులకు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి వీలైనంత చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం. మేము కూడా అదే సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మీరు గమనించినట్లయితే హేళన, అసలు మేము చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన హేళన, ఒక వ్యంగ్యంగా మాట్లాడడము, ఇదొక వెల్ఫేరా అనడము, అసలు ఇదేదో మీరు వేస్ట్ చేస్తుంటారు ప్రజాదరణం అనడము, రకరకాలుగా అన్నట్లే ఉంటుంది, అననట్లే ఉంటుంది, రాసే విధంలో రాస్తారు, చాలా ఇంటెలిజెంట్గా, చాలా నాకుతో చేస్తారనమాట. ఏది ఏమైనా కూడా మేమైతే దానికే స్టిక్ ఆన్ అయిపోయి మా ఫిలాసఫీ అంతా కూడా మధ్యవర్తులు కూడా ఉండకూడదు, డైరెక్ట్గా పోవాలి అని డీబీటీ ద్వారా చేస్తే దాన్ని కూడా హేళన చేస్తారు. మీరు ఏమంటారంటే బటన్ అంటారు. డీబీటీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి పోయింది, అది మీరు హేళన చేస్తారు. ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా, మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేరు అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు? వీళ్ళు ఏదో పరిపాలనలో మొత్తము కంప్లీట్గా ఆ డబ్బులంతా కూడా పేదవాళ్ళకి పనిచేస్తున్నారు, ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, ఇంకోటి లేదు అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు. మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత 3 అంతలు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా, యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడదా, వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడనిది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం, నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 2 అంతలు చెప్పేదానికి ఏం పెద్ద, నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి, పాపం నేను ఇంతకుముందు చెప్తే కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకో